మదర్ తెరిస్సా గారు 1928 నవంబర్లో భారతదేశానికి ఓడలో ప్రయాణమయ్యారు. 7 వారాల అనంతరం కలకత్తా చేరుకున్నారు. 1929 జనవరి 16న డార్జిలింగ్లో ఉన్న లొరేటో నోనోటియోకి పంపారు. డార్జిలింగ్ పర్వతమయ విశ్రాంతి కేంద్రం కలకత్తాకు 400 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ ఆమె నన్ జీవితాన్ని ప్రారంభించింది. ఆమె అక్కడ పనిచేస్తూ శిక్షణ పొందాలి. అందుచేత పేద పిల్లలకు చదువు నేర్పుతూ ఉండేది. ఆమె మొదటి నుంచి ఇంగ్లీష్ పాఠాలలో మునిగిపోయి ఉండేది. సమయాన్నే గమనించేది కాదు. నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే ఉండేది. కొద్ది సమయం కూడా వృధా చేసేవారు కాదు. ఇక భారతీయుల భాష అయిన బెంగాలీ కూడా నేర్చుకుంది. అప్పుడే కొంచెం హిందీ కూడా నేర్చుకుంది. అలా ఆమె 2 ఏళ్ళు అక్కడే ఉంది. 1931 మార్చి 24న ఆగ్నస్ తన తొలి ప్రమాణాలని లొరేటో సిస్టర్గా చేశారు. అయితే ఆగ్నస్ తన పేరును మార్చుకోవాలనుకుంది. ఆమె శిక్షణ తీసుకుంటున్న సమయంలో వారికి ఒక ఫ్రెంచ్ నన్ ప్రార్థనలు చేస్తూ ఉండేది. అయితే ఆమె చిన్న వయసులోనే మరణించింది. ఆమెను 1927లో సిద్ధ స్త్రీగా ప్రకటించారు. ఆమెకి సెయింట్ తెరీసా ఆఫ్ లిసోన్ అనే బిరుదులను కూడా ఇచ్చారు. ఆగ్నస్ ఆమె ప్రార్థనలకు ఎంతగానో ప్రభావితురాలైన కారణంగా తన మారు పేరును ఆమె పేరుగా పెట్టుకోవాలనుకుంది. అయితే అదే పేరును మరో ఆవిడ పెట్టుకోవడంతో ఆగ్నస్ ఎంతో ఆలోచించి తన పేరును తెరెసా అని పెట్టుకుంది. ఆమె బెంగాలీ బాగా మాట్లాడడం కారణంగా ఆమెకు బెంగాలీ తెరిస్సా అని అంతా వ్యవహరించేవాళ్ళు. మదర్ తెరిస్సా డార్జిలింగ్లో 2 సంవత్సరాల పాటు ఐర్లాండ్ దేశపు వారి మిషనరీలో పనిచేశారు. తదనంతరం ఆమె కలకత్తాకు చేరుకుంది. ఈ 2 సంవత్సరాలలో ఆమె పేదలకు ఏ విధంగా సేవ చేయాలో, దానికి నేను ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉండేది. ఆమె శిక్షణ పూర్తయిన తర్వాత కలకత్తా శివార్లలోని ఎంటల్లీ అనే చోట సెయింట్ మేరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. ఎంటల్లీలోని లొరేటో కాన్వెంట్ అన్ని రకాల అనాథలకి ఆశ్రమంగా ఆరంభమైంది. ఈ కాన్వెంట్ పక్కనే మోతీ ఝీల్ ఉండేది. ఆమె ప్రతిరోజు అక్కడ పేద ప్రజలు పడే కష్టాలను, వారి మురికి జీవితాలను గమనించేది. ఆమె అక్కడున్నప్పుడు చాలా కష్టపడి పనిచేసేది. ఎంతసేపైనా చేసే పని పూర్తయ్యే వరకు అందులోనే మునిగి ఉండేది. ఏ పని తప్పించుకునేది కాదు. తనే అందులో పూర్తిగా లీనం కావాలనుకునేది. మిక్కిలి భక్తిభావంతో ఉండేది. తన భావాలను ఇతరుల మీద రుద్దేది కాదు. ఎవరితోనూ బలవంతంగా ఏ పని చేయించేది కాదు.